హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కవిత గారు సెన్సేషనల్ కామెంట్ చేశారండి పవన్ కళ్యాణ్ గారి మీద. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంబడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. కవిత గారు సెన్సేషనల్ కామెంట్స్ అనేది పవన్ కళ్యాణ్ గారి మీద చేశారండి. ఏమని చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంటల్గా డిప్యూటీ సీఎం అనేది అయ్యారనేది కవిత గారు చెప్పారు. అలాగే వచ్చేసి సీరియస్గా రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారు చేయరు, ఓన్లీ ఊరికే వచ్చిపోతూ ఉంటారనేది కవిత గారు చెప్పారు. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి జర్నీ చూస్తే ఒక లాంగ్ జర్నీ అండి. అంటే ఒక 10 ఏళ్ల పాటు ఒక పార్టీని నడపడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే చాలా కష్టాలు అనేది పార్టీ నడిపేటప్పుడు చాలా ఉంటుందండి. అలాగే వచ్చేసి పార్టీని ఎగ్జిస్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే పార్టీని నాశనం చేయాలనేది ప్రత్యర్థులైనా కానీ, ప్రత్యర్థి పార్టీలైనా కానీ, ఎవరైనా కానీ నాశనం చేయాలని ఎంతో ట్రై చేస్తారు. అంటే ఆ పార్టీని తీసేయాలని ఎంతవరకు ట్రై చేస్తారని అంతవరకు ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక పార్టీ ఎదుగుతుంది అంటే ఆ పార్టీని నాశనం చేయాలనేది చాలా మంది ట్రై చేసే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే వచ్చేసి కవిత గారు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ చేయడం వల్లనే ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది అవ్వడం అనేది జరిగిందండి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎలాంటి పదవి లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు పోరాటం చేయడం కూడా చాలా ఈజీ కాదు. ఎందుకంటే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి లేదు, అయినా కానీ పార్టీని నడపడం కూడా చాలా గొప్ప విషయం. ఇది కవిత గారు మెయిన్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి వచ్చేసి యాక్సిడెంటల్గా డిప్యూటీ సీఎం అయ్యారనేది కవిత గారు చెప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే కూటమిని కలిపింది పవన్ కళ్యాణ్ గారు అండి. ఇది ఎవరో కాదు, చంద్రబాబు గారే అన్స్టాపబుల్ షోలో వచ్చేసి బాలకృష్ణ గారికి చెప్పారు, గేమ్ చేంజర్ అని. ఎందుకు అంటే ఈ కూటమి కలవకపోయింటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదా? రాకపోతుండే. అంటే ఈ టర్మ్లో వచ్చేసి జనసేన వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందండి. లేకపోతే జనసేన లేకపోయింటే, సింగిల్గా పోయింటే తెలుగుదేశం పార్టీకి చాలా ఏరియాస్లో వచ్చేసి డిపాజిట్లు గల్లంత అవుతుండే. ఎందుకంటే వైఎస్ జగన్ గారి మీద అంత వ్యతిరేకత అనేది లేదు. మెయిన్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కాబట్టి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా జగన్ గారికి ఓటేయడం అనేది జరిగిందండి ఈ ఎన్నికలు, 2024 ఎన్నికల్లో. దానివల్లనే తెలుగుదేశం పార్టీకి ఫెచ్చింగ్ అనేది అయ్యింది. అలాగే వచ్చేసి చాలా వరకు చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది, అక్రమ అరెస్ట్ చేయడం అనేది కూడా ప్రజల్లో కొంచెం నెగిటివిటీ వచ్చింది. కానీ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసే ఈసారి ఎక్కువ మంది ఓటేయడం అనేది జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సూపర్ 6 హామీలు అనేది చేపిస్తారని మెయిన్గా నమ్మడం వల్లనే ఈసారి ఈ గెలుపు అనేది కూటమికి అనేది వచ్చిందండి. దీంట్లో చాలా వరకు గేమ్ చేంజర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. అంటే డిప్యూటీ సీఎం అనేది ఊరికి ఇవ్వలేదండి. చాలా ఒక బీజేపీ పార్టీ ముందు అలయన్స్ అనేది ఒప్పుకోకపోతే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిలో కలపడం మెయిన్ కీలకంగా వివరించారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు ఏదైతే బీజేపీ పార్టీ అనేది సింగిల్గా పోవాలనుకుంది 2024 ఎలక్షన్స్లో, కానీ దాన్ని తీసుకొచ్చి కూటమిలో కలపడం వల్లనే ఈ విజయమైన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అలాగే వచ్చేసి తెలుగుదేశం పార్టీ అనేది ఉట్టిగానే డిప్యూటీ సీఎం అనేది లేదు. తెలుగుదేశం పార్టీకి 20% ఓట్ బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ దాన్ని గమనించింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనేది ఇచ్చిందండి. ఊరికనే డిప్యూటీ సీఎం అనేది యాక్సిడెంటల్గా అయిపోలేదు. దీనిలో చాలా శ్రమ అనేది ఉందండి. 10 ఏళ్ల పాటు గ్రౌండ్ లెవెల్లో పోరాటం అనేది పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్లనే డిప్యూటీ సీఎం అనేది. అలాగే వచ్చేసి కవిత గారు ఇంకొక మాట కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ అనేది చేయట్లేరు అనేది కవిత గారు వ్యాఖ్యానించారు. దీనిలో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ చేయడం వల్లనే ఇప్పుడు ఈ అధికారం అనేది వచ్చిందండి. ప్రజలెవరు కూడా సీరియస్ పాలిటిక్స్ చేయకపోతే ప్రజలెవరు కూడా ఓటు వేయరు. బేసిక్గా ఇప్పుడు కేఏ పాల్ గారు ఉన్నారు, ఎప్పటి నుంచో 2019లో కంటెస్ట్ చేశారు, 2024లో కంటెస్ట్ చేశారు, తెలంగాణలో కూడా కంటెస్ట్ చేశారు.
అలాంటిది ఇప్పుడు కేఏ పాల్ గారిని గెలిపించారా? 1000 ఓట్లని వచ్చాయా? రాలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పాలిటిక్స్ చేయడం వల్లనే ఇప్పుడు ఈ కూటమికి ఈ విజయం అనేది వచ్చింది. ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే, కేసీఆర్ గారు ఫస్ట్ ఏమన్నా సీరియస్ పాలిటిక్స్ చేశారా అండి? చాలా వరకు ఏం పాలిటిక్స్ అనేది ఏం చేయలేదు. యాక్సిడెంటల్ గా వచ్చిరని మన అందరం కూడా అంటారు. మరి దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అట్లా అంటూ ఏముండదు. బేసికల్ గా కేసీఆర్ గారు కూడా తన వంతు తన ప్రయత్నం అనేది చేశారు. ఎక్కువ లక్ అనేది కూడా కలిసి రావాలండి, ఏ విషయంలో అయినా కానీ, ఎవరి విషయంలో అయినా కానీ. దాని వల్లనే ఎక్కువ శాతము ఎవరు ఏదవ్వాలనేది దేవుడు డిసైడ్ చేస్తాడు బేసికల్ గా. అలాగే ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇది ఈ టర్మ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలనుకున్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఇది కూడా చిన్న హోదాగానే జనసేన కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటారండి. ఇప్పుడు ఏపీలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలనుకుంటున్నారు, డిప్యూటీ సీఎం గా కాదు. కానీ ఇప్పుడు తనని తాను తగ్గించుకొని డిప్యూటీ సీఎం అనేది తీసుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఊరికే అనేది ఎక్కడ కూడా రాదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పాటు ధర్నాలు కానీ ఆ పోరాటం అనేది చేశారండి. 2019 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల అందరు కూడా పార్టీని మూసేస్తారని చాలా మంది అన్నారు. ఇంకా ఈ పార్టీ అనేది నడవదు అని అనేది చాలా మంది. కానీ దాంట్లో నుంచి ఆ స్ట్రగుల్ నుంచి పోరాటం 5 ఏళ్ల పాటు పోరాటం చేసి ఈసారి డిప్యూటీ సీఎం అనేది అయ్యారండి. ఒకసారి ఒక విషయం తీసుకున్నారు, ఎవ్వరు కూడా ఊరికనే డిప్యూటీ సీఎం అనేది ఎవరికి ఇవ్వరు, అంత ప్రయారిటీ అనేది ఎవరికి ఇవ్వరు. ఏదో ఒకటి చేయకపోయింటే ప్రయారిటీ అనేది ఉండదండి. ఇది కవిత గారు మెయిన్ గా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే వచ్చేసి కవిత గారు కూడా ఎలాంటి పార్టీ అనేది పెట్టలేదు కాబట్టి ఈజీగా ఇలాంటి మాటలు అనేస్తున్నారు. బేసికల్ గా ఎలాంటి పార్టీ నడపలేదు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు అనేది చేశారు. ఇంతకు ముందు రాష్ట్ర విభజన కాకముందు టిఆర్ఎస్ పార్టీని చంద్రశేఖర్ ఎవరైతే కేసీఆర్ గారు ఈ పార్టీ నడిపినప్పుడు ఒకసారి కేసీఆర్ గారిని అడగాలి, ఎలా నడిపారు ఈ పార్టీని, ఎంత కష్టం, బూత్ లెవెల్ నుంచి ఎలా చేసుకుంటూ పోవాలి, ఎంత ఖర్చులు ఉంటాయి అనేది ఒకసారి కవిత గారు ఒకసారి కేసీఆర్ గారిని అడుగుంటే బాగుండేది. ఇలాంటి మాట అనే ముందు ఇది కరెక్ట్ వే కాదు. ఎందుకు అంటే ఇట్ డిజర్వ్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనేది డిజర్వ్స్. అలాగే సీఎం కూడా డిజర్వ్స్. ఎందుకంటే ఏదో ఒక మార్పుని అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటున్నారు. అలాగే వచ్చేసి చాలా మందికి ఏదో ఒక సర్వీస్ అనేది చేయాలనుకుంటున్నారు. అంటే అధికారం అనేది మనకి డబ్బు సంపాదించుకోవడానికి కాదు, ఇలా మామూలుగా అయితే ఏదైనా సర్వీస్ చేసి ప్రజల గుండెల్లో ఉండాలనే ప్రయత్నం అనేది పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా చేయాలనుకుంటున్నారు. అలాగే వచ్చేసి కవిత గారు కూడా ఎక్కడా కూడా పార్టీని నడిపిన వ్యక్తి కాదు. అలాగే వచ్చేసి ఎలాంటి ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కవిత గారికి కరెక్ట్ వే కాదు. ఎందుకంటే ఎక్కడ కూడా సీరియస్ పాలిటిక్స్ అనేది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఒక్కొక్క లెక్క ఉంటుందండి. ఒకసారి మీరు కూడా అంత సీరియస్ పాలిటిక్స్ చేయలేదని మనం అందరం కూడా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు 2014లో ఒక వేవ్ లో గెలిచారు కవిత గారు. అంతకుముందు ఆమెకు ఎలాంటి ఇమేజ్ అనేది ఏం లేదు. బేసికల్ గా ఓన్లీ కేసీఆర్ కూతురు అనే ఒక ఇమేజ్ తోనే 2014 లో గెలిచారు. అలాగే 2019 లో ఓడిపోయారు. ఇంకా ఈమె సీరియస్ పాలిటిక్స్ అనేది చేస్తుందని నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈమెకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కూడా ఎవరు ఇచ్చారు? బేసికల్ గా అది ఏంటంటే శాసన మండలిలో ఇచ్చారు ఎమ్మెల్సీ. అంటే ఎమ్మెల్యేలు కోటాలో ఎమ్మెల్సీ ఈమెకి వచ్చింది. అంతేగాని ఈమె సొంతంగా కూడా గెలిచిందంటూ ఏం లేదు. బేసికల్ గా ఈమె వచ్చేసి ఇప్పుడు సీరియస్ పాలిటిక్స్ అనే గురించి చెప్తుంది. ఈమె లిక్కర్ కేసులలో A1 గా A2 గా అనేది ఉండడం అనేది జరిగింది. ఈమె కరప్షన్ చేసింది గడిచిన 10 ఏళ్ల కాలంలో, ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ కరప్షన్ ఇవన్నీ చేయడం వల్ల అసలు కంపారిజన్ అనేది ఎట్లా చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ వే కాదండి. ఎందుకంటే కవిత గారు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వల్లనే వచ్చారు తప్ప పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా పాలిటిక్స్ చేయడం వల్లనే వచ్చారు. దీన్ని కూడా పూర్తిగా గుర్తించాల్సిన అవసరం అనేది కవిత గారు చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే వచ్చేసి చాలా వరకు కవిత గారు ఎప్పుడు కూడా సీరియస్ పాలిటిక్స్ అనేది చేయలేదండి. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఆమెకంటూ ఒక ఇమేజ్ అనేది ఎక్కడా కూడా లేదు. ఆమెకే ఇమేజ్ ఉంటే మొన్న ఎలక్షన్ లో గెలిచేది, అంతకుముందు ఎలక్షన్ లో కూడా గెలిచేది. ఆమెనే గెలవలేంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనేది కరెక్ట్ వే కాదు. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.